హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడ్లీ ఇన్ లవ్ పార్ట్ 321. ఆ మాటలన్నీ వింటున్న సౌజన్య కోపంగా కొంగు నలిపేస్తూ, దీని మొగుడు ఈ జన్మకి మారేలా లేడు. వీళ్ళిద్దరి మధ్య ఎడబాటొచ్చినా దీని తోక పట్టుకుని తిరుగుతున్నాడు. అసలు అంతలా ఏ మాయమంత్రాలు వేసిందో, అయినా ఏమంత అందంగా ఉందని. మిస్ ఇండియా కాదు, మిస్ వరల్డ్ కాదు, మిస్ హైదరాబాద్ అంతకంటే కాదు. తెగ పడి చచ్చిపోతున్నాడు అని కోపంగా అనుకుంటూ, గోరింటాకు పెట్టుకుంటున్నావా గోరింటాకు, చెప్తా నీ సంగతి అని అనుకుంటూ లోపలికి వచ్చింది సౌజన్య. రక్ష అప్పటికే మిక్సీలో చింతపండు కొంచెం మజ్జిగ వేసి గోరింటాకు గ్రైండ్ చేస్తూ ఉంటే, రోటిలో నూరొచ్చు కదా బావుండేది అంది దక్ష. ఇంట్లో నువ్వు లేవు, ఇక మన వదిన, ఆవిడ కంటే పని మంత్రాలు ఈ ప్రపంచంలోనే లేదు, అందుకే నేను మిక్సీ పడుతున్నాను అనగాని, నీకు చేత కాకపోతే రేఖ ఆంటీ వచ్చింది కదా, తనని చేయమని చెప్పొచ్చు కదా అనగాని, తను నీకు సర్వెంట్ గా వచ్చింది, మన ఇంట్లో వాళ్ళకి పని చేయడానికి కాదు. ఎంత ఆంటీ మంచిదైతే మాత్రం తనని మన ఇంట్లో చేయాల్సిన పనులు కూడా చేయమని చెప్పడం కరెక్ట్ కాదు కదా అని అంది రక్ష. చెల్లెలి మాటలకి దక్ష నవ్వుతూ, పర్వాలేదు, నువ్వు చాలా మంచిదానివి, నీలాంటి బుద్ధి మన వదినకు కూడా ఉంటే బావుండు అని దక్ష నీరసంగా అనుకుంటూ ఉంటే, వీళ్ళు ప్రతి టాపిక్ లో నా పేరు తీసుకురాకుండా మాట్లాడుకోరనుకుంటా అని కోపంగా సౌజన్య తిట్టుకుంటూ ఉంటే, ఆ మాటలు విన్న రేఖ నవ్వుతూ, ఇంత మంచి బుద్ధి మీ అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ మీ అంత పద్ధతిగా పిల్లల్ని పెంచడం చాలా కష్టం అనగానే, ఇందులో మా అమ్మ నాన్నల కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు ఆంటీ, వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ సరిగ్గా చూసుకోలేదు. మా వదిన మాయలో పడి, ఆవిడ ప్రవర్తన చూసి చూసి విసిగిపోయి ఆవిడలాగా ఉండకూడదని అనుకున్నామని అంది రక్ష. రేఖ నవ్వుతూ రక్ష గోరింటాకు మొత్తం మిక్సర్ పట్టేసిన తర్వాత ఆమె అదంతా ఒక బౌల్లోకి తీయడంతో, ఇది ఇంట్లో ఉన్న లేడీస్ అందరికీ సరిపోయేలా ఉందిగా అని రేఖ అనగానే, అవును, గోరింటాకు చాలా తెచ్చిచ్చింది పక్కింటి పంకజం ఆంటీ, పాపం ఆవిడికి నలుగురు కొడుకులే. కోడళ్ళొచ్చిన తర్వాత ఆవిడ్ని అన్యాయం చేసి అందరూ వెళ్ళిపోయారు. ఆడపిల్లలు లేని లోటు తీర్చుకోవడం కోసం కోడళ్ళుంటే కనీసం వాళ్లకైనా గోరింటాకిచ్చేది, వాళ్ళు కూడా పెట్టుకోరు. అందుకే వాళ్ళ ఇంట్లో పెరిగిన గోరింటాకు ఆకులు మొత్తం ప్రతి సంవత్సరం మాకే తెచ్చిస్తుంది అని అంది రక్ష. మంచోళ్ళకెప్పుడు మంచివాళ్ల సహాయం దొరుకుతుంది అనగానే, అవునవును, మీరందరూ మంచోళ్ళు, నేనే చెడ్డదాన్ని అని సౌజన్య తిట్టుకుంటూ ఉంటే, గోరింటాకు గిన్నె తీసుకుని బయటకొచ్చి, వదినా వదినా ఎక్కడున్నావు అనగానే, ఇంకెక్కడా, కిచెన్ పక్కనే గుంట నక్కలాగా చూస్తూనే ఉందని రేఖ చెప్పడంతో సౌజన్య కోపంగా చూస్తూ, ఏంటి నీ ఉద్దేశం, చూడు, పని మనిషివి పని మనిషిలాగా ఉండు, నోటికొచ్చినట్టుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని సౌజన్య అంటూ ఉంటే, వదినా అని కోపంగా అరిచింది దక్ష. దాంతో రేఖ రక్ష అందరూ దక్ష వైపు చూస్తూ ఉంటే, ఇంకొకసారి రేఖ ఆంటీతో అలా మాట్లాడితే నాలో ఉన్న రాక్షసుని చూస్తావు, చెప్తున్నా. ఎవరు పని మనిషి, పని మనిషి అంటే అంత చులకనగా ఉందా నీకు? అయినా నేను మా ఆయన ఆమెని పని మనిషిగా చూడం, నువ్వెవరు నా ఇంటి మనిషి గురించి మాట్లాడడానికి అనగాని, రేఖ కళ్లల్లో నీళ్లతో దక్ష వైపు చూస్తుంటే, సొంత వదినవి, నాన్నకి భార్యవి, మా అమ్మ తర్వాత మా అమ్మలాగా చూసుకోవాల్సిన నువ్వెప్పుడు మాకు సెంట్% ప్రేమ కూడా పంచలేదు. అలాంటిది, నాకు తనకి ఎలాంటి సంబంధం లేకపోయినా నాకు సపోర్ట్ చేస్తే వాళ్ళ బాస్ తనని పనిలో నుంచి తీసే అవకాశం ఉందని తెలిసినా తను ఎన్నోసార్లు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చింది.
నీతో పోలిస్తే తను 100 రెట్లు నయం. అసలు నీకు తన గురించి మాట్లాడే అర్హత లేదు. మనుషులు ఏం పనిచేస్తున్నారు, ఏం చదువుకున్నారు అనేది ముఖ్యం కాదు. వాళ్ళ బుద్ధి, గుణం ఎలాంటిది అనేది ముఖ్యం అని దక్ష కోపంగా అంది. అంటే ఏంటి? మీరందరూ మంచివాళ్ళు, నాకు మంచి బుద్ధి లేదు, మంచి గుణం లేదు అంటున్నావా? అని సౌజన్య కోపంగా అడగడంతో ఉందని నువ్వనుకుంటున్నావా వదినా? అని రక్ష కోపంగా అడగడంతో సౌజన్య రక్ష వైపు చూస్తే నీకు నిజంగా మంచి బుద్ధి కూడా ఉంటే ఇలా అడ్డదిడ్డంగా రేఖ ఆంటీ గురించి మాట్లాడేదానివి కాదు. నిజమే. ఆవిడ ప్రొఫెషన్ పని మనిషి కావచ్చు. ఆవిడేమి దొంగతనాలు, దోపిడీ చేయడం లేదుగా. తన కష్టాన్ని డబ్బుగా చేసుకుంటుంది. అందులో తప్పే ఉంది? నీలాగా ఇంట్లో మామ, భర్త, మరిది, మరదళ్ళు సంపాదిస్తుంటే బ్యాంక్ అకౌంట్లోకి చేరవేయడం లేదు కదా అని అంది రక్ష. ఊరుకుంటుంటే మీ అక్క చెల్లెళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. పని మనిషి కోసం సొంత వదినని, అన్నయ్య భార్యని నాతో ఇంత దారుణంగా మాట్లాడతారా అనగానే దారుణంగా ప్రవర్తిస్తోంది నువ్వు వదినా. మనుషుల్ని వాళ్ళ స్వభావాలని అంచనా వేయడానికి వాళ్ళు చేస్తున్న పనిని కాదు చూడాల్సింది, వాళ్ళ ప్రవర్తనని. పని మనిషి అంటే మనిషి కాకుండా పోదు అని అంది దక్ష కోపంగా. మీరందరూ కలిసి నన్ను పాయింట్అవుట్ చేసి ఇట్లా మాట్లాడతారా? మీ అన్నయ్యని రానివ్వండి, మీ సంగతి చూస్తాను అనగానే బాగా చూసావులే అని రక్ష కోపంగా చెప్పడంతో సౌజన్య గదిలోకి వెళ్తే అనవసరంగా మీ అన్నయ్యకి మీ వదినకి గొడవలు అవుతాయేమో అనగానే అయితే అవ్వనివ్వండి ఆంటీ. తన భార్య గురించి మాకంటే ఎక్కువగా మా అన్నయ్యకి తెలుసు. పాపం పెళ్ళైన 2-3 సంవత్సరాల వరకు నోర్లేని వాడిగా బ్రతికాడు కదా అనగానే తప్పు రక్ష, అన్నయ్య గురించి అలా మాట్లాడకు అని అంది దక్ష. సరే ఈ గొడవంతా ఎందుకు? ఎంతో ఆశగా గోరింటాకు పెట్టుకోవాలని అనుకున్నారు మీరిద్దరు. కూర్చోండి, నేను గోరింటాకు పెడతాను అనగానే నా చేతి నిండా చింతపండు మజ్జిగ ఉందా అండి? నేను వెళ్ళి చేతులు కడుక్కుని వస్తాను, అప్పుడు పెట్టండి అని అంది రక్ష. నేను కూడా చేతులు కడుక్కుని వస్తానంటీ అని దక్ష, రక్ష ఇద్దరు హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వెళ్లడంతో తను కూడా చేతులు కడుక్కుని రావడానికి రేఖ వెళ్లిపోవడంతో సౌజన్య బయటకొచ్చి హాల్లో ఎవరూ లేకపోవడం గమనించి కొంచెం కారం పొడి తీసుకొచ్చి గోరింటాకులో కలిపి నన్ను ఇంతలా అవమానించారు కదా, మంటతో చచ్చిపోవాలి మీరు అని కారం వేసిన తృప్తి సరిపోక ధనియాల పొడి కూడా వేసి కలిపేసి వాళ్ళొచ్చే టైంకి తెలియకుండా వెళ్లిపోవడంతో దక్ష, రక్ష ఇద్దరు గోరింటాకు పెట్టుకోవడానికి వచ్చారు. కానీ అక్కడ ఆడుతున్న పిల్లాడు గిన్నె తగిలించడంతో గిన్నె బోర్లా పడేసరికి అయ్యో గోరింటాకు కింద పడిపోయింది అని అంది రేఖ. ఇప్పుడెలా అని రేఖ అనగానే నేను కొంచెమే బయటకు తీసుకొచ్చాను, వంటింట్లో ఇంకా చాలా ఉంది అని ఆ కింద పడిపోయిన గోరింటాకు ఆ గిన్నెలోనే తీసిపెట్టి లోపలికి వెళ్లి మరొక గోరింటాకు గిన్నె తీసుకురావడంతో రక్షకి, దక్షకి రేఖ గోరింటాకు పెడితే వాళ్ల గోరింటాకు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మంచి గోరింటాకు పెట్టుకుంటా, మీకెందుకు మండుతుందో నాకెందుకు మండడం లేదో అర్థం కాక చచ్చిపోతారు అని అనుకుంది సౌజన్య. రక్ష ఆ కారం కలిపిన గోరింటాకు గిన్నె లోపల పెట్టిందని తెలియక ఏమైనా గోరింటాకు స్మెల్ కూడా బాగుంటుంది అనుకుంటూ సౌజన్య ఎడం చేతికి వేళ్లకి గోరింటాకు పెట్టి మధ్యలో చందమామ దిద్దుకుంటూ ఉండగానే నెమ్మదిగా మంట తెలుస్తూ ఉండడంతో ఏంటిది, వాళ్ళకి పుట్టాల్సిన మంట నాకు పుడుతుంది అని కంగారుగా గోరింటాకు వైపు చూసి వాసన చూసింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.